హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బెంగళూరు బాయ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేమంతా ప్లాన్ చేసుకుని చిక్మంగళూరుకి వచ్చాం. ఇది దాదాపు బెంగళూరు నుండి 250 కిలోమీటర్ల దూరంలో డిస్టెన్స్లో ఉంది. సో మేమైతే 2 డేస్ క్యాంప్కి వచ్చాం ఇక్కడికి. సో అందువల్ల ఇక్కడే ఒక వెహికల్ని అరేంజ్ చేసుకున్నాం అనమాట. మాట్లాడుకున్నాం 6000కి. ఈ 2 డేస్ మొత్తం ఇక్కడ ఏ లొకేషన్ ఉన్నాయో చూడటానికి. ఇక్కడ ఇంకా మూలంగిరి పార్కింగ్ ఏరియా, జెర్రీ వాటర్ ఫాల్, ఇంకా బాబా బుడంగిరి దర్గా, జెట్ పాయింట్, వీరభద్రస్వామి టెంపుల్, ఇలా చాలా ఉన్నాయి, మరెన్నో ఉన్నాయి. అవన్నీ ఇక్కడ మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడ నుంచి చూస్తుంటే లొకేషన్ చాలా బాగా కనిపిస్తుంది. మొత్తం గ్రీన్గా, ఆకుపచ్చగా, మొత్తం కలకలలాడుతుంది మొత్తం. ఇదే మనకు ఎత్తైన పర్వతం. ఇక్కడ స్పెషల్ ఏంటంటే చుట్టుపక్కల ఉన్న మొత్తం కొండల్ని మనం ఒక 360 డిగ్రీస్లో చూడవచ్చు. ఇక్కడ నుంచి చూస్తుంటే ఈ వ్యూ చాలా అందంగా ఉంది. దూరం నుంచి చూస్తుంటే మేఘాలు, ఈ పర్వతాలు మొత్తం రెండు కలిసిపోయిన విధంగా కనిపిస్తుంది. సో మేమైతే ఈ పర్వతం యొక్క పీక్ స్టేజ్కి వెళ్తున్నాం. సో ఫస్ట్ డే అయితే అయిపోయిందనమాట. సో సెకండ్ డే వచ్చేసి మా క్యాబ్ డ్రైవరు దగ్గరలో ఉన్న టెంపుల్కి తీసుకొచ్చారు, కలత్తగిరి వీరభద్రస్వామి టెంపుల్కి. ఇక్కడ వీరభద్రస్వామి టెంపుల్ ఉంది. కలత్తగిరి వీరభద్రస్వామి టెంపుల్ అంటాం. సో ఒకసారి మీకు వీడియోని చూపిస్తాను, చూడండి. చాలా బాగుంది కదా వీడియో. ఈ వాటర్ ఫ్లోని చూసారా ఎలా ఉందో? దీన్ని కలత్తగిరి వాటర్ ఫాల్ లేదా కలత్తగిరి జలపాతం అని కూడా అంటారు. సో మేమైతే వర్షాకాలం వచ్చాం. మా ఫ్రెండ్స్ అంతా ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరి పనులలో వాళ్ళు బిజీ అయిపోయారు. ఫోటోలు తీసుకోవడం, సెల్ఫీలు తీసుకోవడంలో బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాటర్ ఫాల్ కింద. ఎస్, ఇదే మూలంగిరి పార్కింగ్ ఏరియా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ప్లేస్ లొకేషన్. అండ్ మేమైతే ఇక్కడికి వర్షాకాలం వచ్చాము. సో ఎవరైనా ఎల్డర్స్ ఉంటే ఈ వర్షాకాలం రావద్దు. సో ఓన్లీ యంగర్స్ మాత్రమే రావడానికి ట్రై చేయండి. సో సూపర్, చాలా బాగుంది వ్యూ ఇక్కడ నుంచి.